ఫోటో షూటింగ్ అయితే. సరే గాయ్స్, రీసెంట్గా ప్రభాస్ అన్న సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. వచ్చే నెల 28 అయితే వస్తుంది. అందుకని చెప్పేసి నేను మంచి పిక్స్ ఎడిటింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మంచిగా ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. ఫుల్లీ హెచ్డి అయితే నాకు మొబైల్ నెంబర్ ఇస్తాను, దానికైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సరే గ్యాస్, ఇంక ఇది ఇట్లా బ్యాక్ స్టోరీ కూడా అవైలబుల్ ఉన్నది. సరే ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. వచ్చేసిన ఇక్కడ మనకి 3 లైన్లా పడుతుంది. 3 లైన్లో ఇది తీసుకొని ఇక్కడ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ అనేది సిడేట్ అయితే చేసుకోండి. చేసేసినాక ఇక్కడ 8 పెట్టేసి ఇక్కడ 3 పెట్టేసాను. ఇది ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ లైన్ అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను యూట్యూబ్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలా. వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను చెప్పాక ఆ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నా గాయస్. అది ఈ విధంగా అయితే వచ్చేసింది. మళ్ళీ అదే విధంగా అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలా. 2 లైన్లో నేను అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీస్తున్నాను అనమాట. అంటే 2 బ్యాక్గ్రౌండ్ ఉండాలి గాయస్ మనకు అనేది. అది ఈ విధంగా పెట్టేసాను. ఈ విధంగా లాక్ అయితే వేసేసేయండి గట్టిగా. అది వేసేసినాక నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకొక ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి అనమాట. ఇది తీసుకుంటున్నాను. తీసేసి ఈ విధంగా పెట్టేసాను. ఈ విధంగా అంచుకు పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్కి అన్నాక మనకి యాప్స్ ఉన్నాయి. యాప్స్ అనేది అది ఏ విధంగా అయితే కొద్దిగా కలర్ తగ్గించేసి లాక్ వేసేసి ఓకే నొక్కేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ అనేది ఎఫెక్ట్ అయితే తీసుకోండి అనమాట. ఇదైతే తీసేసి అది ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఏంటంటే మన ప్రభాస్ ఫోటో తీసుకోవాలా. విధంగా వచ్చేసి ఇంకొక ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాగ్ ఫ్రీ తీసుకుని వైటు. నెక్స్ట్ వచ్చేసిందంటే ప్రభాస్ అన్న సినిమా టైటిల్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలా. నేమ్ బ్యాక్గ్రౌండ్ అది ఈ విధంగా అయితే వచ్చేసింది గాయస్. నేను ఈ విధంగా అయితే పెట్టేస్తున్నా. అది ఈ విధంగా అయితే ఇచ్చేసాను. అది ఈ విధంగా ఇచ్చేసి నాకు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకా ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ తెలుగులో చేసేయాలి. ఈ విధంగా వైట్ లాగా అసలు బాగా ఇచ్చి తిరిగి. నెక్స్ట్ వచ్చేసి అది ఈ విధంగా వేసేసినాక ఈ విధంగా అయితే అసలు ఫుల్లీ హెచ్డీలో అయితే వచ్చింది కదా. తర్వాత మనకి ఇది ఉందిగా 2 లైన్లో ఇక్కడ ఫుల్ హెచ్డీ పెట్టేసి సేవ్ లాక్కోండి.